సాక్ష్యం నన్ను ఆకర్షించింది. నిజంగా కాలేబు లాంటి జీవితం మనకు కావాలని అన్నగారితో పరిచయం చేసుకున్నాను. అలాగే 7 సంవత్సరాలుగా కలిసి అన్నతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండి మధ్యకాలంలోనే గుర్తి కూడా ప్రేమతో అన్నగారిని ఆహ్వానించాను. నేను ఏం చెప్పాలి ప్రభువా అని అంటుంటే ఒక మాట చెప్పాడు. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 8-9 వచనాలు నేను చదువుతున్నాను. ఇవి అన్నగారి పట్ల దేవుని ఉద్దేశం. షేబరాణి సొలొమోన్ని చూచి చెబుతున్నటువంటి మాటలు నేను పలుకుతూ ఉన్నాను. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలునందు శాశ్వత ప్రేమ ఉంచెను గనక నీతి న్యాయములను అనుసరించి రాజకాత్మలను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. దేవునికి మహిమ కలుగును గాక. కృపాక్షేమములతో వర్ధిల్లబడుతూ కర్ణాటక ప్రాంతం మాత్రమే కాకుండా భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెంది నిత్యము అనేక మంది సేవకుల హృదయ